పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతోమంది ఆణిముత్యాలని తీసుకొచ్చారు. మరి వారి వారి జీవితాల్లో ఎంతో ఒడిదుడుకులు, మరి అనాగరికత, జీవితాన్ని ఒక దుర్బలంగా జీవిస్తున్న నేపథ్యంలో ఎందుకు పుట్టాము, మనం అసలు ఏం చేయాలని ఏమీ దిక్కుతోచని అగోమతంగా జీవిస్తున్న అటువంటి రోజుల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి వారి జీవితాల్లోకి వచ్చి వారి నిజమైన జీవితాన్ని వాళ్ళకు చూపించి ఒక మహోన్నతమైన వ్యక్తుల్లాగా తీర్చిదిద్దారు. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తిలో ముఖ్యులుగా మరి డాక్టర్ రమణ గారు, మరి రేవతి మేడం గారు ఆ కోవకు చెందినవారు. వీరు వృత్తిరీత్యా వైద్య వృత్తిలో ఉన్నారు. మరి ఈ వైద్య వృత్తిలో ఉంటూ ఈ ధ్యానాన్ని విస్తారంగా ప్రచారం చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ధ్యానమయం చేస్తూ మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మరి వారి గురించి వారి మాటల్లో వారి యొక్క ఈ బేస్ ఎలా వచ్చింది, వాళ్ళకి మెడిటేషన్ అంటే ఎందుకు ఇష్టం వచ్చింది, మరి ఇంతలా మరి ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ మరి ఒక వైద్యుడిగా ధ్యానాన్ని అందరికీ చెప్పడం వల్ల మిగతా ప్రజలు కూడా బాగా విశ్వసించడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వారికి ఈ ధ్యానం పట్ల ఎట్లా విశ్వాసం కలిగింది, మరి దాని గురించి డాక్టర్ రమణ గారిని ద్వారా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరు, పత్రిజీ గారితో ఎలా మీకు పరిచయం అయింది, ధ్యానం ఎలా పరిచయం అయింది, సో దాని గురించి వివరాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా జగద్గురు పత్రి సార్ గారికి అనంతకోటి నా వందనములు. నాకు 2014లో మా మేడం ద్వారా ధ్యాన పరిచయం అయింది. పలమనేరులో పిరమిడ్ కడుతున్నారు, అక్కడికని చెప్పేసి పత్రి సార్ వస్తున్నారు తెలిసి వెళ్ళాము. అక్కడ తెలుసుకున్న తర్వాత ధ్యానం గురించి మాకు పెద్దగా అవగాహన లేకుండా ఉండింది. వృత్తిరీత్యా నేను ఆర్ఎంపీ డాక్టర్, నా పేరు రమణ, బాయడపల్లిలో డాక్టర్గా ఉన్నాను. బాయడపల్లిలోనే ఒక పిరమిడ్ ఓపెనింగ్కి ప్రేమ్నాథ్ సార్ గారు, నాయుడు సార్ గారు వచ్చినారు. ధ్యానం అంటే శాకాహారం తినాలి, ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అనేసి కొన్ని మంచి మాటలు చెప్తున్నారు మాస్టర్స్ నుంచి. ఆ రోజు చాలా ఇదిగా విన్నాను. తర్వాత తక్కువ రోజుల్లోనే డిసెంబర్ 21 నుంచి 31 వరకు హైదరాబాద్ కడతాల్లో ప్రోగ్రామ్ అని తెలిసి ఫస్ట్ టైం పత్రి సార్తో అసలు గురువు గారిని మొదటిసారి కలిసిన వెంటనే అట్రాక్ట్స్ అయిపోయినాను. ఎట్లా అంటే అంతవరకు మా అమ్మ నాన్నతో కూడా అంత క్లోజ్గా ఉన్నాను లేదు నాకు తెలియదు, కానీ లేదే అంత లేదు. పత్రి సార్తో మొదటిసారి చూసిన వెంటనే మంత్రముగ్ధులైపోయి ఆయన నా కళ్ళల్లో పట్టి కళ్ళు చూడడం, నేను చూడడం అంతే. డే 1 నుంచినే గురువుగారు ఏం చెప్తే అది శిరసావహిస్తూ ధ్యానమయము శాకాహారమయం చేయాలా, మనం శాకాహారం తీసుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలయ్యా, మనకి ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అన్నారు. అలా ఇదేదో చాలా బాగుంది. అంతకుముందు మేము వైద్య వృత్తిలో 24 అవర్స్లో 20 అవర్స్ పనిచేసేవాళ్ళము. సంవత్సరంలో ఎప్పుడు లీవ్ వేసేవాళ్ళు కాదు. ఫెస్టివల్స్ కూడా నైట్లో పోవాళ్ళము. ఎప్పుడు ఎక్కడ వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ధ్యానం ఎప్పుడు తెలుసుకున్నామో ధ్యాన ప్రచారము, శాకాహారం గురించి చెప్పడము, శాకాహార ర్యాలీలు, ఎక్కడ ధ్యాన ప్రోగ్రామ్, ధ్యాన క్లాస్ అంటే షాపు ఈవినింగ్ చూసుకుని బంద్ చేసుకు వెళ్ళిపోవడమే. షాపు బంద్ చేసుకొని ఎక్కడ ప్రోగ్రామ్ అయినా వెళ్ళిపోవడము, ధ్యానం గురించి చెప్పడము, పిరమిడ్ల గురించి విశేషత గురించి చెప్పడము. చుట్టుపక్కల ప్రతి ఊరికి నేను విపరీతంగా మాంసాహారం తినేవాడిని. అసలు ఎట్లా అంటే మా వారంలో అన్ని రోజులు నాకు ఉండాల్సిందే. అది కొంచెం కాదు, మొత్తము కేజీకి తేవడం, వండడము. నాతో పాటు భోజనానికి 10 మంది పెట్టేవాడిని. ఎప్పుడు భోజనా పోయినా నాకు కూడా 10 మంది ఉంటుంటారు ఇంట్లో కూడా. అందరు కూడా నాన్ వెజ్ ఫుడ్డే విపరీతంగా తినేవాడిని. ఎంత నాకు తెలియకముందు ఎంతో పాపం చేసి పాపం కూడిపోయి అందరికీ వడ్డిస్తే నేను తిన్నాను. ఎప్పుడు నా గురువుగారు వల్ల నాకు జ్ఞానోదయం అయింది. అప్పుడే నాకు ఎప్పుడు తెలుసుకున్నానో ఇది పాపాహారము, ఇది విషాహారము, ఇది మాంసాహారం తినడము మంచిది కాదు, ఏ జీవుల్ని చంపకూడదు, అన్నీ స్వతంత్రంగా మనతో పాటు అవి కూడా జీవించాలనే సదుద్దేశంతో ఇక్కడికి పేషెంట్లకు వచ్చిన అందరూ శాకాహారమే తినండి. నాన్ వెజ్ వల్ల రకరకాల జబ్బులు, దాదాపు అంటే కొన్ని 100 రకాల జబ్బులు నాన్ వెజ్లోనే వస్తాయి. ప్రతి మానవుడు హింసలో ఉన్నాడంటే ఈ జీవులు హింసించి భక్షించడం వల్ల రకరకాల జబ్బులు. లాస్ట్ టైం చూసినాం అందరూ కరోనా, ఉండే చెట్లలో వల్ల ఆక్సిజన్ కొనలేక ఆక్సిజన్ వీళ్ళకి చాలా మంది కరోనాలో బాడీ వెక్కట్ చేసినారు.
ఏ హాస్పిటల్, ఏ డాక్టర్, ఏ వైద్యుడు కాపాడలేకపోయినారు కరోనాలో. చూసినా కదా, ఆ జంతువుల వల్ల, ఆ జంతువుల ఘోష వల్లనే మనకు కరోనా వచ్చింది. ఏ డాక్టర్ కూడా కాపాడలేరు, ఏ వైద్యుని. మనకు మనమే కాపాడుకోవాలి, మనకు మనమే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ధ్యానము ఆ కరోనా టైంలో కూడా మెడిటేటర్స్ పిరమిడ్లో ఉండి హ్యాపీగా ధ్యానం చేసుకుంటా, ఏ భయము లేకుండా, ఏ చిక్కు చింత లేకుండా హ్యాపీగా ఉన్నాం. కరోనాకి మనం భయపడలేదు, ఇక అట్లా హ్యాపీగా వచ్చేసినాం సార్. ఒక వైద్యుడిగా ఉంటూ మరి శాకాహారం పైన ఆ శాకాహార విశిష్టతని మీరు తెలుసుకొని ప్రజల్లోకి తీసుకొని పోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక వైద్య వృత్తిలో ఎప్పుడూ కానీ వాళ్ళకి సైన్స్ పరంగానే చూస్తారు. మీరు ఆ సైన్స్ పరంగా చూసే వాళ్ళందరూ కూడా ఆ హింసని ప్రోత్సహిస్తారు, ఏదో బలం వస్తుందనో లేదో ఇంకోటో. కానీ మీరు దాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాంసం కన్నా శాకాహారమే చాలా విలువైందని చెప్తూ ప్రజల్ని అలాగే ఆ రోగుల్ని మేల్కొల్పి వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. నిజంగా మీలాంటి మహనీయులు ఉండడం చాలా అద్భుతం. అలాగే రేవతి మేడం, అమ్మ నమస్తే. మీరు వైద్య వృత్తిలో ఉంటూ అలాగే మీ సార్కి ఎంతో సహకారాలు అందిస్తూ కుటుంబాన్ని ఓ పక్క చూసుకుంటూ మరి ఇంతటి ధ్యాన ప్రచారాన్ని మీరు చేస్తున్నారంటే సో దీని యొక్క రహస్యం ఏంటి? మీ లైఫ్ని ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము చూసిన రోజుల నుంచి ఇలా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ధ్యానం ఎలా సహాయం చేసింది? అలాగే ఎంతోమంది స్త్రీలకి మీరు ఇచ్చే సందేశం కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మనందరి ప్రియతమ గురువుగారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ పాద పద్మములకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాను. నా పేరు రేవతి. మేము చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి గ్రామంలో ఉంటున్నాము. వృత్తిరీత్యా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాను. మరి 2014 జనవరిలో ఈ అద్భుతమైన పిరమిడ్ ధ్యానం మాకు పరిచయం అయింది. మరి ఈ ధ్యాన ప్రపంచంలోకి మేము రావడానికి గల కారణం నా గత జన్మల సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధ్యానం యొక్క లోతు తెలుసుకోవాలన్న అభిలాషతోనే నేను ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మొట్టమొదట స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ చూసి ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకొని మరి ఆ ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకున్నాను. అంతకు మునుపు ఒక నెలకు ముందు, ఈ సీడీ చూసేకి ఒక నెలకు ముందు బైరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సరస్వతి హై స్కూల్లో ఒక 20x20 గ్రౌండ్ ఫ్లోర్ పిరమిడ్ ఓపెనింగ్ అయింది. సో ఆ పిరమిడ్కి వెళ్ళినప్పుడు నేను ఓపెనింగ్కి అక్కడ అందరూ దీని గురించి మాట్లాడుకుంటుంటే నేను మా వారితో అన్నాను, ఇదేదో మంచిదిగా ఉంది, చాలామంది మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఇది మనం కూడా చేస్తే బాగుండని. అది ఏంటో, ఏం చేయాలో, ఏం మంచో తెలీదు. అయితే వాళ్ళు అక్కడ జరుగుతున్న డిస్కషన్ నాకు మంచిది అని మాత్రం ఒక అభిప్రాయం కలిగింది. సో అక్కడ టిఫిన్ తింటూ మా వారితో అన్నాను, ఇదేదో మంచిదిగా ఉన్నట్లుంది, అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, సో మనం కూడా ఇది చేద్దామన్నాను. మా వారు అన్నారు, అవును ఇది చేయాలంటే శాకాహారులుగా ఉండాలి. సో మాకి కొంతమంది వైశ్య సక్క వాళ్ళు పరిచయం ఉన్నారు నాకు బాగా, అంటే ఫ్రెండ్స్. పలానా వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తుంటారని వారు అన్నారు. సో నాకు లోపల ఏదో తెలియని బాధ, అంటే ఇంత గొప్ప అవకాశం మనకు కూడా ఉంటే బాగుండు. ఎందుకంటే పుట్టి పెరిగింది ప్రస్తుతం ఉంటున్నది మాంసాహార కుటుంబంలో, మరి మనం చేయకూడదేమో ఈ ధ్యానం మాంసాహారులు కాబట్టి అని అనిపించింది. మనకు కూడా ఈ అద్భుతమైన అవకాశం ఉండుంటే బాగుండేదేమో అని లోపల బాధ అన్నీ అనిపించింది. సర్లే ఇది ఇంకా మనం చేయకూడదని ఫుల్ స్టాప్ పెట్టేసి సరిగ్గా నెల తర్వాత మళ్ళీ ఆ పిరమిడ్లో ఒక క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి మా ఫ్రెండ్ లక్ష్మీదేవి మేడం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ బైరెడ్డిపల్లి మేడం పిలిచారు. మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళాను. ఆ క్లాస్కి వెళ్ళిన రోజునే క్లాస్ అయిన తర్వాత మేడం బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈ స్పిరిచువల్ రియాలిటీ వీడియో వేసి చూపించారనమాట. సో అది చూసిన తర్వాత ఆ 1 hour నేను పూర్తిగా మెర్జ్ అయిపోయి నన్ను నేను మైమరిచిపోయి చూశాను. ధ్యానం యొక్క విశిష్టత, గొప్పతనము నాకు అర్థమైంది. ఇంటికి రాగానే మా వారితో ఒకటే అన్నాను, ఏమన్నానంటే, ఏమండి అక్క వాళ్ళ ఇంట్లో ఒక సీడీ చూశాను ధ్యానం పట్ల, చాలా అద్భుతం ధ్యానం, మరి మనం ఈ క్షణం నుంచి మాంసం మానేద్దాం, ధ్యానం చేద్దామన్నాను.
వెంటనే మా వారు కూడా ఓకే అన్నారు. మా పిల్లలైతే ఇంకా అసలు ఎగిరి గంతేశారు. హమ్మయ్య మమ్మల్ని ఇంకా అది తిను ఇది తిను అని బలవంత పెట్టరు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న పిల్లలు అయినప్పటికీ అంటే మనం ధ్యానంలోకి వచ్చాక తెలిసింది పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ సరిగ్గానే ఉన్నాం. మనం పెరిగిన సమాజము, మన ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అలవాటు చేసిన అలవాట్ల వల్ల మనం సహజత్వానికి దూరం అయిపోయాము, భిన్నంగా తయారైపోయామని. మరి నిజంగానే మా పిల్లలకి ఇష్టం ఉండేది కాదు, మా బలవంతంతో తినేవాళ్ళు. ఎప్పుడు మేము ఈ డిస్కషన్ చేసుకుంటామో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ క్షణమే మా కుటుంబం పూర్తిగా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. మరి అప్పుడు ఎంత బిజీ లైఫ్ అంటే అంత బిజీ లైఫ్. 24 గంటలకు గాను 4-4.5 అవర్ మాత్రమే మాకు రెస్ట్ దొరికేది. చిన్న పిల్లలు, ఉద్యోగము, క్లినిక్, ఇంటి బాధ్యతలు ఇవన్నీ ఉండేటివన్నమాట. అటువంటి సమయంలో నాకు ధ్యానం పరిచయం అయింది. మరి ఈ గొప్పతనం ఏంటో చూడాలని ఆ సరస్వతి స్కూల్లో కొత్తగా ఓపెన్ అయిన పిరమిడ్కి ప్రతిరోజు 30 మినిట్స్ నేను ధ్యానానికి వెళ్ళేదాన్ని. 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు. ఆ 30 మినిట్స్ 40 మినిట్స్ నేను నా జీవితంలో, అప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, ఆ 35 సంవత్సరాలలో ఎన్నడూ నేను రుచి చూడనటువంటి, అనుభూతి చెందనటువంటి ప్రశాంతతను, ఒక ఇన్నర్ హ్యాపీనెస్, అది ఏదో ఒక తెలియని మధురానుభూతి నేను పొందాను. ఆ 30 నిమిషాల ఆ మధురానుభూతి నాకు ఆ రిమైనింగ్ టైం అంతా, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా పనితోటి అలసిపోయి ఉండేదాన్ని మానసికంగా, శారీరకంగా. అయితే తప్పదు కాబట్టి కష్టపడి పని చేసుకుంటున్న నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఎంత సునాయాసం అనిపించేదంటే, సాయంత్రం పూట నా పనులన్నీ అయ్యాక చేసే 30 నిమిషాల ధ్యానము తిరిగి నేను అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేసే అంత ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చేదన్నమాట. సరే, నాకు ఈ 30 నిమిషాల్లో దొరికే ఈ ప్రశాంతత, ఈ హ్యాపీనెస్ ఈ 30 నిమిషాలే కాదు, లైఫ్ లాంగ్ కావాలి. మరి నాకు మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు, నా చుట్టూ మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ప్రత్యేకంగా ఇన్స్పైర్ చేసిన వర్డ్స్ ఏంటంటే, మొట్టమొదటే పత్రి సారు, మనమే దేవుళ్ళం, మనం భగవంతుడు, మనం ఈ దేహం మాత్రమే కాదు, ఈ దేహం ధరించినటువంటి దైవాలము అని ఎప్పుడైతే మనల్ని మనకు గుర్తు చేశారో మహా అద్భుతం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదో మనం ఆడవాళ్ళు మనుషులము, మనం అనుకునేదంతా అయిపోతుందా, మనం ఏం పెద్ద గొప్ప అని మనల్ని మనం తక్కువగా అనుకుంటున్న రోజుల్లో మనం ఒక అద్భుతం అని తెలుసుకుంటే ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. తర్వాత ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అన్న వర్డ్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. అంటే నేను ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఉంటూ ఎంతోమంది పేషెంట్స్ యొక్క బాధను కళ్ళారా చూసి, మరి ఈ భూమి మీద ఇంత గొప్ప అవకాశం, సులువైన అవకాశం, పైసా ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరి ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మానవులు ఎవరూ కూడా రోగాలతోని, బాధలతోని బాధపడకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అని చెప్పి, మరి ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా నేను బతికాను. మరి ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నాలాగా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియచేయడమే నా డ్యూటీ, నా కర్తవ్యం అని నేను నిర్ణయం తీసుకుని, ఏ రోజైతే నేను ధ్యానం గురించి తెలుసుకున్నాను, మరుసటి రోజు నుంచే నా ఫ్రెండ్సు, బంధువులు, బస్సు జర్నీలో ఉంటే నా పక్కన వాళ్ళకి, మరి నైబర్స్కి అందరికీ కూడా ధ్యానాన్ని, శాకాహారాన్ని అందిస్తూ, మరి అద్భుతంగా ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ మరి మా జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీగా ఉంటూ ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ధర్మం, మరి అన్నీ చూసుకుంటూ కూడా మరి నేను ఏ ఒక్క లీవ్ దొరికినా ధ్యాన ప్రచారానికే, నా సమయం 10 నిమిషాలు దొరికినా ధ్యానం కోసమే. ఒకటి అంటే మనం ధ్యానం చేస్తే మన కోసం, ఒకరికి ధ్యానం చెప్తే లోక కళ్యాణం కోసం. సో పత్రి సార్ చెప్తారు, మనం ధ్యానం చేయడం కంటే కూడా 10 మంది కోసం, సమాజం కోసం చేయడం చాలా గొప్ప పని. మానవుడిగా మనం భూమి మీద జన్మ తీసుకున్నాం, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మరి 10 మందికి ఉపయోగపడాలి ఈ జీవితం. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ పక్క వాళ్ళకి కూడా చేయూతనివ్వాలి. మరి ఈ ధ్యానంలోకి వచ్చినాకే తెలిసింది నాకు, సకల జీవరాశులు కూడా మన వంటివే. మరి మనము భగవంతుని కోరుకుంటాం, నన్ను రక్షించు, నన్ను రక్షించని. మన పైవాడి నుంచి మనకు సహాయం అందాలి అంటే ఫస్ట్ మన కంటే కింద వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. మన సోదరిమణులు లాంటి వాళ్ళు సకల జీవరాశులు, పక్షి జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మరి వాటికి మనం సపోర్ట్ చేసి సహాయం చేసినట్లయితే మనం ఎవరిని అడగక్కర్లేదు, ఆటోమేటిక్గా మన పైవాడి నుంచి మనకి సహాయం అనేది అందుతుంది. సో
మన యొక్క జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి, సకల జీవరాశుల్ని ప్రేమగా చూసుకోవాలి, వాటికి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా హాయిగా జీవించే హక్కు ఉంది. వాళ్ళ హక్కుల్ని మనము దుర్వినియోగపరచకూడదు. సో ప్రతి ఒక్క జీవి కూడా ఈ భూమి మీద హాయిగా ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్క మానవుడు ఆరోగ్యంగా జీవించాలి. మరి దీనికి ఏకైక మార్గం ధ్యాన మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, పిఎంసి ఛానల్ని వీక్షించండి, మరింత జ్ఞానాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేద్దాం, హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మరి మనందరికీ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మనందరి గురువు గారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిఎంసి ఛానల్ అద్భుతంగా ప్రతి ఒక్కరి ఇంటికి గడప గడపకి ధ్యానాన్ని అందజేస్తుంది. మరి ఆ పిఎంసి ఛానల్ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం యొక్క అద్భుతమైన వివరణ ఇచ్చారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి, ప్రతి స్త్రీకి పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చూసుకోవడం, అన్ని కార్యక్రమాలు మేనేజ్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా చాలా సులభంగా మనం ఈ పనులు చేసుకోవచ్చు. మరి ప్రతి కుటుంబం కూడా హాయిగా ఉంటుంది. సో అలాగే మన రమణ సారు, రేవతి మేడం వాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇక్కడ నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తూ, వాళ్ళ సమయాన్ని ఏ క్షణం దొరికినా ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే వీరు గొప్ప ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ఏంటంటే ఎవరైనా సరే తన పుట్టినూరికి ఏదో ఒకటి చేయాలి. ఆ భావంతో వాళ్ళు సొంత జన్మస్థలంలో ఒక అద్భుతమైన ఒక ₹1,00,00,000 మొత్తంతో ఒక పిరమిడ్, మాస్టర్స్ వచ్చేదానికి అన్నప్రసాదము, అలాగే మాస్టర్లు వచ్చిన దానికి అన్నప్రసాదము, అలాగే ఎవరైనా మాస్టర్ క్లాస్ చెప్తే వస్తే ఉండడానికి వసతి, ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి గ్రామీణ వాతావరణంలో చక్కగా నిర్మించి ఇచ్చారు. సో దానికి కలిగిన ప్రేరణ, దాని తుర్లపల్లి దగ్గర ఉన్న అగస్తేశ్వర మహాముని పిరమిడ్ యొక్క విశేషాల గురించి కూడా తెలియజేయమని డాక్టర్ రమణ గారిని కోరుకుంటున్నాను. ఈ ధ్యానం తెలుసుకున్నప్పటి నుంచి ఎక్కడ ధ్యానమైనా, ఎక్కడ ప్రోగ్రాంలు ఉన్నా, ఎక్కడ శాకాహారాలని మేము వెళ్ళేవాళ్ళం. నేను మా మేడము, మా లీవులు కూడా, మేడం లీవులు కూడా వీక్లీలో 2 రోజులు 3 రోజులు. ఈ 3 రోజులు మా సొంతానికి ధ్యానం తెలియకముందు వాడుకున్నాం. మాకు ధ్యానం ఎప్పుడు తెలుసుకున్నామో, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, ఎక్కడ ప్రోగ్రాము, భగవద్గీత సప్తాహాలు, వీటికే ఇచ్చిస్తున్నాం. మేము అన్ని చోట్ల వెళ్తున్నాం. మా గ్రామంలో మొత్తము 175 ఇండ్లు అందరూ రైతు కుటుంబాలు, లేబర్స్. అక్కడ అందరూ తెల్లవారు ఉదయం నుంచి సాయంత్రం పొలాల్లో పనిచేస్తారు, నైట్ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ధ్యానం గురించి పెద్ద అవగాహన లేదు. సరే, మేము ఒక 10 సంవత్సరాల ముందు అక్కడ భగవద్గీత సప్తాహం 3 రోజులు పెట్టించిన తర్వాత మా మేడం మేము మాట్లాడుకున్నాం, మన ఊళ్ళో కూడా ధ్యానం రావాలంటే చెప్పేవాళ్ళని చెప్పేసి ప్రతి శనివారం అట్లా ఒక సంవత్సరం రోజులు రెంట్ వెహికల్ తీసుకొని ఒక మాస్టర్, ఒక వారం ఒక మాస్టర్ క్లాస్ తెప్పిస్తా ఉంటే పిరమిడ్లు ఎక్కడ చూసినా కట్టాల విరివిగా కడతాను. మన సొంత గ్రామంలో పిరమిడ్ ఉంటే మన వాళ్ళందరూ, ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ధ్యానం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళందరూ రోజు రాలేరు బయట. కాబట్టి మన పుట్టిన గ్రామానికి ఏమైనా చేయాలనుకునేసి ఫస్ట్ పిరమిడ్ అనుకున్నాం. నాకెందుకు ఏం పని చేసినా కొంచెం భారీగా ఎక్కువ చేయాలనిస్తుంది. ఫస్ట్ 1 ఇయర్ ధ్యానం అయితే మా మేడం అని అనుకున్నాం. మా ఇంట్లో ఓకే అన్నారు. అప్పుడు సరే, తర్వాత ఏం చేసినాం, అక్కడ మా జాగానే ఉండింది, అక్కడ గోబర్ గ్యాస్ ఉంది. ఆ జాగాని పూర్తి చేయక దాదాపు 500-600 లోడ్లు మట్టి అయింది. అది పూర్తి చేసి మళ్ళీ 1 ఇయర్ దాని మీద ధ్యానం చేసినాం, మట్టి మీద ధ్యానం చేసినాం. మాది గ్రేట్ మాస్టర్స్ అందరు క్లాసులు జరిగినాయి, అద్భుతంగా జరిగి ఫస్ట్ పిరమిడ్ అనుకున్నాం. పిరమిడ్ కడతాను, ఇప్పుడు ఏదో జరుగుతాను, పిరమిడ్ కట్టిస్తాం. మళ్ళీ వెనకాల ఏమన్నా మాస్టర్లు ఏమైనా వచ్చి వంట చేయాలా, కాబట్టి అందరికీ కావాలని చెప్పేసి కడగాలేసి ఒక వాల్స్ ఒక 4-5 ఫీట్స్ కట్టినాము. నేను అక్కడే పడుకున్నాను. పడుకోంటే పత్రి సారు నాకు హాస్టల్గా కల్లో వచ్చి అయ్యో దీనికి భారీ బడ్జెట్ అయిపోతుంది, చూసుకో అన్నాడు. అప్పుడు కూడా స్వామి ఎట్లా చేయాలా, ఏం చేయాలని నేను ఏమడలా సార్. అప్పుడు నా దగ్గర అసలు చెప్పాలంటే జోబుని వెనక ఉంది. కానీ సార్ అయితే కానీ లేదు సార్, ఈ భూమండలం రోజు ఈ పిరమిడ్ ఉండాలి సార్, కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఇవ్వాలి సార్ అన్నాను. అయితే ఓకే డన్ అయినా అన్నాడు. నాకు మెలకు వచ్చేసింది. తీరా చూసి ఏమి ఇట్లా వచ్చింది అన్నా. సరే కానీ అన్నాం. సరే ప్రాజెక్ట్ ఏమో స్టార్ట్ చేసి నిర్వీర్యంగా 3.5 సంవత్సరం జరిగింది. దీనికి సరే ఏం చేయాలా చూసినాము. వర్క్ ఏమో పెద్ద బడ్జెట్,
నేను ఆల్రెడీ మ్యారేజ్ కాకముందే ఒక పుంగనూరులో సైట్ కొన్నప్పటికి ఎంత కొన్నా అంటే అప్పట్లో 62,000, తీరా దాన్ని 33 లక్షలకు అమ్మేసినాను. 33 లక్షలు అమ్మేసి పిరమిడ్ పెట్టినాం. అయినా మా అమౌంట్ సాలేదు. ఇంకేం చేయాలా, ఎవరిని అడగాల, ఎవరిని అడిగినా ఇంకా నాకు సమస్య కాల. తర్వాత మళ్ళీ బయటపల్లిలో ఒక 7 lakhsలో వచ్చి ఒక సైట్ కొనిన్నాను. అది 32 లక్షలకు అమ్మేసినాను. మళ్ళీ ఆయన ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. సరే ఇంకా వర్క్ ఉంది, అప్పటికి 3 years అయిపోతుంది, ఇంకా కాలేదు. సరే పత్రి సార్ తిరుపతిలో తిరుమలలో ప్రోగ్రామ్ జరిగితే 7 days సెకండ్ దినం ఆడపోయి సార్ ఫొటోస్ అన్నీ చూసినాడు, పిరమిడ్ ఫోటోస్ చూసినాడు. ఓకే నాన్న జరిగిపోతుంది, మనము అద్భుతంగా చేసుకుంటామన్నారు. సరే తీరా ఇంకా వర్క్ కాలేదు. కరెక్ట్గా మనం ఏమనుకోదు, కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయితే పొలంనేరు నుంచి వీకోట వరకు ఈ సరౌండింగ్లు ఏ హాస్పిటల్ లేదు, అందరూ బంద్. మా హాస్పిటల్, మా డాక్టర్లు అందరూ కూడా బంద్ చేసి, అందరూ వాకిలు బంద్ చేసుకొని, మాస్కులు కాదు హాస్పిటల్ బంద్ చేసుకు వెళ్ళిపోయినారు. నేను 24 hours 20 hours పని చేసిన. ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఆ midnight 12 వరకు పని చేసినాను. అన్ని రోజులు పని చేసినాను. అప్పుడు దాదాపు అంటే నాకు మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళ నుంచి, పోలీసు వాళ్ళ నుంచి, ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం పొలిటీషియన్ కానీ అందరూ వచ్చి వాళ్ళు కంప్లీట్ చేయరు, మాకు కరోనా వచ్చేసింది. ఈ వీధంతా పేషెంట్లు ఎక్కడెక్కడో వాళ్ళు బయటపల్లి నుంచి, పలమనేరు నుంచి, వీకోట నుంచి, కుప్పం నుంచి, చుట్టుపక్కల విలేజ్ నుంచి అందరూ వచ్చేసి ఇప్పుడు నామ్ డాక్టర్ దగ్గరికి వచ్చేసినారు. నామ్ డాక్టర్ అంటారు అందరూ, ఇక్కడికి వచ్చేసినారు. మాకు కరోనా వచ్చేసి వాళ్ళు కంప్లీట్. వాళ్ళు వస్తేనే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినారు, పోలీసు ఎస్ఐలు వచ్చారు, మీరు బంద్ అయినారు. సరే చాలా 100 మంది ఉన్నారు జనాలు, వాళ్ళు రివర్స్ అయ్యారు, మాకు ఇక్కడే చూస్తాను అనేసి. అలా సరే అప్పుడు దాదాపు అంటే కొంత అమౌంట్ పని చేసినాను. ఆ అమౌంట్ మళ్ళీ పిరమిడ్కే పెట్టినాను. సెకండ్ ఇన్నింగ్స్లో అందరూ చిన్న ఏజ్ వాళ్ళే బాడీ వెయిట్ చేస్తారు, ఫీవర్ రావడం, వెళ్ళిపోవడం. తర్వాత నాకు ఒక రోజు ఒక 11:30 అట్లా వచ్చినాను లాక్ చేసుకొని. ఆ రోజంతా డిసిగ్నిక్ కేసు, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఆస్మా పేషెంట్లనే చూసిన. ఆ టైం తినలేదు. మేడం నైట్ డ్యూటీ, 3 days once డ్యూటీ అక్కడ ఉన్నారు. నాకు 11:30కి స్టార్ట్ అయింది ఆయాసంలాగా, శ్వాస నాకు కష్టమవుతుంది. ఆ రోజంతా కొంచెం దాదాపు కొన్ని 100 మంది చూసింటే ఆ రోజంతా ఒక్కడే వస్తా. ఇంకా నాకు ఇంకేమనుకుంటే వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసాము, మన వెహికల్లో వెళ్ళిపోయి ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంకా కొంచెం ఏదో ప్రాబ్లం తేడా కొడుతుంది బాడీ అనుకున్నాను. సరే అబ్బాయికి ఫోన్ చేద్దాం చూస్తే టైం చూస్తే 11:45. సరే పోనీ వద్దు, అబ్బాయిని చూస్తే టైం వేస్ట్ అవుతుంది, వాడు నిద్రలో ఉంటాడు అబ్బాయిని, నేనే వెళ్ళిపోదాం వీకోటికి డ్రైవింగ్ చేసుకుంటే ఏమవుతుంది అనుకున్నాను. మళ్ళీ ఓకే అని చెప్పేసి వాష్రూమ్ వచ్చేసి అనుకున్నాను. మళ్ళా వితిన్ సెకండ్లోనే నన్ను ఎరుకొచ్చింది, ఏం కాదు నాకు భూమి మీద ఇంకా పని ఉంది, నాకేం కాదు అని చెప్పేసి మళ్ళీ వాటర్ గ్లాస్ తాగేసి అదే సోఫాలోనే ధ్యానంలో కూర్చున్నా. కరెక్ట్గా 2 o'clockకి నాకు మెలకు వచ్చింది. మెలకు ఎందుకు వచ్చిందంటే పాస్కి ఎక్కువ నీళ్ళు తాగేసి కూర్చొని ధ్యానంలో పాస్ కోసం పోయి చేసి మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన. అప్పుడు అనిపించింది నాకు, ఏమి ఇంతసేపు ఏమో కొంచెం ప్రాబ్లం అయింది కదా, ఏమైంది మర్చిపోయినా ధ్యానం కూర్చున్నది, ఏమైంది నేను ఆలోచన. అవును కదా ఇంతసేపు నాకైతే కొంచెం ప్రాబ్లం అయింది, డ్రైవర్ని వెళ్ళాలనుకున్నా, మళ్ళీ నేనే వెళ్ళాలనుకున్నా హాస్పిటల్కి, ఇప్పుడు ఎట్లుంది నన్ను నేను ప్రశ్న చేసుకుని నేను హ్యాపీగా ఉన్నా. ఆ ధ్యానం అట్లా మా ఊర్లో ఆ ప్రాజెక్టు మహాద్భుతంగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఎందరో మా మాస్టర్స్ వస్తుంటే క్లాస్ జరుగుతుంటాయి, మా ఊరిలో అంతా అందరూ ఆనందంగా అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఉదయం వాళ్ళ పొలం పనులు చేసుకుని కూడా సాయంకాలం వచ్చి అందరూ ధ్యానం చేసుకొని ప్రతిరోజు ఉంటారు. మేము అమావాస్య పౌర్ణమి పోతుంటాము. వచ్చిన మాస్టర్స్ మధ్యలో వస్తుంటారు, పల్మేరు, తిరుపతి చూస్తే మనం తీసుకెళ్ళి క్లాసులు చెప్పిస్తుంటాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సైట్లు పోయిందానికి కానీ మా దగ్గర ఈ అమౌంట్ ఖర్చులకు మేము ఏమాత్రం బాధపడలేదు. మా జీవితం మాకు ఆ ధ్యానం తెలుసుకున్నాక, ఆ పత్రి సార్ గురువు దానివల్ల ఆ ధ్యానం తెలుసుకొని శాఖాహారం తెలుసుకున్న తర్వాత మేము 10 మందికి చెప్తూ, మా ఊళ్ళో అద్భుతమైన ఎవరైనా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. ఏ మాస్టర్స్ వచ్చినా అందరికీ అక్కడ మేము భోజన సదుపాయం కానీ వాళ్ళకి వసతి అన్నీ ఏర్పాటు చేస్తాం. అద్భుతంగా మాకు మనసు చాలా తృప్తిగా ఉంది. కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి ఆ తృప్తి ఉంటుంది లేదో నాకు తెలియదు, కానీ మాకు ఇంత మంచి వర్క్ చేసిందాక మాకు మనసు తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా మీరు ఆ పిరమిడ్ నిర్మించారు. అది ఒక మీ జీవితంలోనే కాకుండా ఆ తుర్లపల్లి గ్రామ ప్రజలకు కూడా ఒక కళాఖండం, వారి యొక్క వరం. అయితే మేడం, నేను విన్నాను మీరు ఆ పిరమిడ్ నిర్మించే సమయంలో మీ దగ్గర ఉన్న బంగారు అన్నీ కూడా ఇచ్చేశారని నేను విన్నాను. సో మీకు అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీకు పిల్లలు ఉన్నారు, ఇక్కడ మీ క్లినిక్ ఉంది.
సో అంత ఎలా సపోర్ట్ చేయగలరు? సో మీకు ఈ ధ్యానమా, పత్రి సార్ యొక్క ప్రేరణ, సో మీరు పొందిన అనుభవమా? మేము పొందిన అనుభవమే అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే పక్కన వాళ్ళ నుంచి వింటే మనకు అంత కాన్ఫిడెంట్ రాదు. ఎప్పుడైతే మనం ప్రత్యక్ష అనుభవం పొందుతామో అప్పుడే అంత కాన్ఫిడెంట్ అనేది కలుగుతుంది. అంటే ఒకటి సార్, ఎప్పుడైతే ధ్యానం గొప్పతనం తెలుసుకొని ధ్యాన సాధన మొదలుపెట్టి ఆ రుచి నేను చూశాను, ఆ ధ్యాన స్థితి యొక్క ఆ టేస్ట్ నేను ఎప్పుడైతే ప్రత్యక్షంగా అనుభూతి చెందానో అప్పుడు నాకు అనిపించింది, ఈ భూమి మీద మానవుడు జన్మ తీసుకుంటే ఏది చేస్తే ఇక చేయడానికి ఏం ఉండదో దాని పేరు ధ్యానం, ఏం తెలుసుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏం మిగిలి ఉండదో దాని పేరు ఆత్మజ్ఞానం. సో మన గురించి మనం తెలుసుకోవడమే అల్టిమేట్ ఇక్కడ. సో ఈ అవకాశం అందరికీ రావాలి. ఇంకా జనరల్గా విలేజెస్లో తెలుసు, వాళ్ళు పనులు చేసుకుంటారు, ఇంకేదో వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. వేరే ఎప్పుడో ఒకసారి ఆ గుడికి అలా పొయ్యి వస్తారు. ఆ పొయ్యి వచ్చిన కొంతసేపే ఉంటుంది ఆ ప్రశాంతత. గుడి నుంచి ఇంటికి వస్తే మళ్ళీ మామూలే. సో నాకు ఒక కోరిక కలిగింది, మా ఊరికి ఒక మంచి పిరమిడ్ రావాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కొంతమంది కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పుకోనటివి ఉంటాయి. సో వాళ్ళకి చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా పిరమిడ్లో వచ్చి ఒక 1 అవర్ కూర్చొని రిలాక్స్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఎవరు ఏ విషయం గురించి బాధపడకూడదు అని ఒక కోరిక కలిగింది. అప్పుడు మా అత్తమ్మని అడిగాను, అక్కడ ఉన్న ప్లేస్ ఎవరిది అంటే మనదే అని. అయితే మనం అక్కడ పిరమిడ్ కట్టవచ్చు అంటే కడదాంలే అంది. సో ఆ విషయం ఈయనతో చెప్పాను. సో ఆ తర్వాత ఇప్పుడు మరి మనం పిరమిడ్ కట్టాల్సిన సమయం వచ్చింది, పని మొదలు పెట్టాలి అన్నారు. ఒకటి సార్, ఆస్తులు పోతాయా, బంగారు పోతుందా, ఇంకొకటి పోతుందా కాదు. మా తపనంతా ఏమునిందంటే ఈ ధ్యానం మాకు చుట్టుపక్కల, మా ఒక్క పల్లెనే కాదు సార్, చుట్టుపక్కల దగ్గర 1 కిలోమీటర్కి పల్లెలు ఎక్కువ ఉన్నాయి. సో ఏమంటే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ఒక అద్భుతమైన చుట్టూ కొండలు, చెరువులు, అద్భుతమైన వాతావరణం. సో ఇటువంటి మంచి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ అద్భుతమైన వాతావరణంలో ఆల్రెడీ ఉన్నాం. సో ఈ అద్భుతమైన ధ్యానం కూడా వాళ్ళకి అందాలి, అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవాలి, అందరూ బాగుండాలి. ఇదే కాన్సెప్ట్. దీన్ని సాధించే దాని మీద ఉన్నటువంటి ఫోకస్, మాకు ఏది పోతా ఉంది ఏమి అన్న బాధ మాకు లేదు. సో దానికి చోటు లేదు అసలు. నాకు తెలిసినంత వరకు ఒక మహా పిరమిడ్ రావాలంటే దానికి వెనకాల ఒక శక్తి ఉండాలి. సో నేను విన్నది ఏమంటే అక్కడ అగస్త్య మహాముని ఆ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఆయన ఉత్తరాది నుంచి ఇటు మన దక్షిణాదికి వచ్చేటప్పుడు ఆయన అక్కడ ధ్యానం చేశారు. సో ఆ శక్తి ప్రభావం కూడా ఉందని అందరూ అంటుంటారు. సో అంత పెద్ద పిరమిడ్ రావడానికి అగస్త్య మహాముని. సో ఆ ప్రాంతం యొక్క విశిష్టతని, ఆ పవిత్రతని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంకి అతి సమీపంలో, అంటే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్లో ఒక ప్రాచీనమైనటువంటి ఒక కొండపైన ఉన్న దేవాలయం అగస్తీశ్వరాలయం. మరి స్వయంగా అగస్త్య మహాముని చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి లింగం ఉంది సార్ అక్కడ. సో చాలా ప్రసిద్ధి చెందింది. శివరాత్రికి 1,00,000 మంది వస్తారు సార్. ఒక వారం రోజులు అక్కడ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో, మరి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు అక్కడికి రావడం జరుగుతుంటుంది. అతి ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ప్రదేశము. మరి మన ధ్యానులకు కూడా చాలామందికి ఆ పార్వతీ పరమేశ్వరులు ధ్యానంలో ప్రత్యక్షం కావడం, వాళ్ళు అక్కడ ధ్యానం చేసే వాళ్ళందరినీ భూమి పూజ రోజు జరిగింది ఇది. అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం భూమి పూజ చేసి ఆ రోజు నుంచి మొదలుపెట్టాం పనులు. సో భూమి పూజలో ఒక దగ్గర ఒక 40-50 మెంబర్స్ ధ్యానం చేస్తూ ఉంటే, మరి స్వయంగా పార్వతీ పరమేశ్వర్లు అక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించటం, మరి ధ్యానుల యొక్క ప్రత్యక్ష అనుభవం ఇది. మరి అక్కడ అగస్తీశ్వరాలయంలో ఉన్నటువంటి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో ఆయన
ఎనర్జీతోటే ఇక్కడ పిరమిడ్ వస్తుంది అని చెప్పేసి. సో చాలామందికి ఇది హీలింగ్ పిరమిడ్. ఎటువంటి జబ్బైనా 41 days ఆ పిరమిడ్లో కనుక ధ్యానం చేసినట్లయితే ఆ జబ్బు సంపూర్ణంగా నయమైపోతుంది. సో అటువంటి హీలింగ్ పిరమిడ్ అక్కడ వస్తుంది. మరి దీనికి అంటే మేము అక్కడ కట్టాలి పిరమిడ్ అన్న ఒక సంకల్పం మేము చేసి ఉండొచ్చు. బట్ ఆ పరమేశ్వరుడి ఆ అగస్తీశ్వర స్వామి యొక్క పూర్తి ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది సార్. అగస్త్య మహాముని అంటే ఆయనకు ఒక ఎంతో ప్రాశస్త్యం ఉంది. సప్త ఋషుల్లో ఒకరు. ఆయన మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే ఈ భూమిపైన ఉన్న సముద్రాలన్నీ నీటిని ఒక్క నిమిషంలో తాగిన వ్యక్తి. మరి అటువంటి మహా వ్యక్తి వచ్చి మరి ఇక్కడ ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తితో ఈరోజు పిరమిడ్ రావడం అంటే నేనేమనుకుంటున్నానంటే అక్కడ ఎవరైనా వచ్చి ధ్యానం చేస్తే వాళ్ళ కర్మలు అంతే ఆ క్షణంలోనే దగ్ధమైపోతాయి. మీరు అన్నట్టుగా జబ్బులు కూడా సరే 41 days అని మీరు అంటున్నారు. నా దృష్టిలో అన్ని రోజులు కూడా అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సప్త ఋషుల్లో ఒక్కడైన సప్త ఋషులు మేటిగా వ్యవహరించిన అగస్త్య మహాముని యొక్క సాక్షాత్తు ఆయన చేతుల మీదుగా స్థాపించిన లింగం. యాక్చువల్గా ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆ ప్రాశస్తంలో ఆ లింగము ఆయన తపస్సులో ఉద్భవించింది అని చెప్తారు. అంత గొప్ప లింగం అని చెప్తారు. సో ఇట్స్ ఏ రియలీ గ్రేట్. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు అలాగే ఈ సప్త ఋషులు కూడా మిమ్మల్ని ఎంచుకున్నారు మా అగస్తేశ్వర మహాముని పిరమిడ్ని నిర్మించేదానికి. సో మీ జీవితం కూడా ధన్యమైంది. ఇంతకంటే ఈ జన్మకి ఇంకొక భాగ్యం అవసరం లేదు. ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించారు. అది ఒక పిరమిడ్ కాదు, యాక్చువల్గా ఒక మహాశక్తి క్షేత్రం. సో అగస్త్య మహాముని పిరమిడ్ తుర్లపల్లి. అక్కడ ఉన్న వాతావరణం కూడా చూడండి అక్క, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆ ప్రాంతం మొత్తం అంతా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది, ఎప్పుడూ నీరు ఉంటుంది, ఎప్పుడూ పంటలు ఉంటాయి, అంతా సమృద్ధిగా ఉంటుంది. సో ఇవంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఒక ఎనర్జీ సిస్టమ్ ఉన్న చోటే జరుగుతుంది. సో ఇది ఇట్స్ ఏ గొప్ప అద్భుతం. అందుకే మన గురుదేవులు కూడా మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఆయనతో ఎన్నో జన్మల్లో ప్రయాణం చేశారు కాబట్టి మరి ముఖ్యంగా మన రమణ సార్ గురించి పత్రి సార్తో ఉన్న అనుబంధం ఎంతైనా తక్కువే చెప్పడం. వారికి ఉన్న క్లోజ్నెస్ అయితేనేమి, పత్రి సార్ ఎప్పుడూ ఆయన ధ్యానంలో కూర్చోగానే సార్ వచ్చి మాట్లాడము, ఎన్నెన్నో అనుభవాలు. అంత సాధన లేకపోతే ఇవన్నీ జరగవు, ఊరికే జరగవు. సో ఇది మీ జీవితానికి ఒక గొప్ప వరం, పత్రి సార్ అందించిన వరం ఈ ధ్యానంలో. సో మీ జీవితం చాలా ధన్యమైంది అక్క. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ చూశారు కదా, భైరెడ్డిపల్లిలో ఉంటూ వాళ్ళ సొంత గ్రామంలో ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మించి అది ఎంతో ప్రాచీన కాలంలో నుంచి ఉన్న అగస్త్య మహాముని యొక్క శక్తితో మరి అక్కడ పిరమిడ్ నిర్మించడం జరిగింది. భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే ఒక్కసారైనా ఆ పిరమిడ్ని దర్శించాలి. అంత అద్భుతమైన పిరమిడ్. సో అక్కడ కొద్దిసేపైనా ధ్యానం చేయాలి, అక్కడ అన్నప్రసాదం స్వీకరించాలి, చాలా బాగుంటుంది. సో అక్కడ వాతావరణం కానీ ఆ గ్రామీణ వాతావరణం కానీ మీరందరూ దర్శించాలని నేను కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.